మిగిలిన డీటెయిల్స్ చూద్దాం. నిజామాబాద్ జిల్లా బోధన్ మున్సిపాలిటీలోని పారిశుద్ధ్య కార్మికులపై జరిగిన దాడిని నిరసిస్తూ కార్మికులు మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. 14వ వార్డులో మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులపై కన్నా అనే వ్యక్తిపై కుటుంబ దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. దీంతో కార్మికులు పెద్ద ఎత్తున మున్సిపల్ కార్యాలయానికి చేరుకుని ధర్నాకు దిగారు. కార్మికులపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. వెంటనే స్పందించిన మున్సిపల్ కమిషనర్ వెంకటనారాయణ పోలీసులకు సమాచారం అందించారు. దాడి చేసిన కన్నా అనే వ్యక్తిపై కేసులు నమోదు చేశారు. పొద్దున్న 5 గంటలకు లేచి పనిచేసేది ఏంది? మన ఊర్లో ప్రజలందరూ మంచుకుండాలని చేస్తున్నాం. సరే, ఇట్లాంటి సంఘటనలు జరుగుతున్నాయి. నాకున్న 30 సంవత్సరాల సర్వీసులో ఇట్లాంటి చూసినాను, జరుగుతున్నాయి. నేను కూడా ఇప్పుడు ఈ సందర్భంలో నేను ప్రజలందరినీ ఏం కోరుకుంటున్నాం అంటే, మేమందరం పొద్దున్న 5 గంటల నుంచి రాత్రి 12 వరకు కూడా పనిచేసేది మీకోసం చూస్తున్నాం. మీ సహాయ సహకారాలు ఉంటేనే మన టౌన్ ముందుకు పోతుంది. మేము కూడా కష్టపడడానికి ఫలితం ఉంటుంది. గంటకు 2 గంటలు ఎక్కువ పనిచేస్తున్నాం. ఇప్పుడు పెద్దవాళ్ళు చెప్పినట్టుగా జీతాలు కూడా మనకు కొంచెం లేట్ వస్తున్నాయి. పొద్దున్న 5 గంటలకు లేచి పనిచేసేది ఏంది? మన ఊర్లో ప్రజలందరూ మంచుకుండాలని చేస్తున్నాం. సరే, ఇట్లాంటి సంఘటనలు జరుగుతున్నాయి. నాకున్న 30 సంవత్సరాల సర్వీసులో ఇట్లాంటి చూసినాను, జరుగుతున్నాయి. నేను కూడా ఇప్పుడు ఈ సందర్భంలో నేను ప్రజలందరినీ ఏం కోరుకుంటున్నాం అంటే, మేమందరం పొద్దున్న 5 గంటల నుంచి రాత్రి 12 వరకు కూడా పనిచేసేది మీకోసం చూస్తున్నాం. మీ సహాయ సహకారాలు ఉంటేనే మన టౌన్ ముందుకు పోతుంది. మేము కూడా కష్టపడడానికి ఫలితం ఉంటుంది. గంటకు 2 గంటలు ఎక్కువ పనిచేస్తున్నాం. ఇప్పుడు పెద్దవాళ్ళు చెప్పినట్టుగా